దమ్ము శ్రీజకి దువ్వాడ శ్రీను వార్నింగ్. నాకు నీ ఇంటి అడ్రస్ తెలుసు, మీ నాన్న ఎవడో తెలుసు, నీకు మాధురి ఎవరో తెలియదా? శ్రీజాకే కాదు, ఇలాంటి పత్తేపారాలను పట్టించుకోలేని చాలామందికి కూడా దువ్వాడ మాధురి అలియాస్ దివ్వెల మాధురి ఎవరో తెలియకపోవచ్చు. మీ పేరు ఏంటి అని అడిగినందుకు దమ్ము శ్రీజతో వెళ్ళడమే గొడవకు దిగింది దువ్వాడ మాధురి. ఆ తర్వాత మాధురికి ఎలిమినేట్ చేసే ఛాన్స్ రావడంతో శ్రీజాని బయటకు పంపించింది. అయితే గోడకి కొట్టిన బంతిలా మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టింది దమ్ము శ్రీజ. అయితే రీ ఎంట్రీలో దువ్వాడ మాధురికి ఇచ్చి పాడేసింది. దువ్వాడ మాధురి ఎవరో నీకు తెలియకపోతే బయటకు వెళ్ళి అడుగు అని అన్నారు కదా, వెళ్ళి అడిగాను, మాధురి అంటే ఎవరో తెలియదు అంటున్నారు, నాకే కాదు బయట చాలామందికి మీరు తెలియదు అంటూ దువ్వాడ మాధురికి పంచ్ ఇచ్చింది దమ్ము శ్రీజ. అయితే ఈ వివాదంలోకి దూరేశారు దువ్వాడ మాధురి తాజా ప్రియుడు, భర్త కాబోయేవాడు అయినవాడు, బాగా కావాల్సిన వాడు, ఇలా ఏమనాలో తెలియదు. కానీ ప్రస్తుతం దువ్వాడ మాధురితో రిలేషన్లో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ మాధురి ఎవరో తెలియదంటుందా? ఆమెకి ఎంత అహంకారం అంటూ మాధురి కంటే ఎక్కువ ఫీల్ అయిపోయారు దువ్వాడ శ్రీనివాస్. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఆ అమ్మాయి పేరు దమ్ము శ్రీజ అనుకుంటా, ఆమెను మాధురి ఎలిమినేటర్ చేయలేదు, హౌస్లో ఉన్న మిగిలిన వాళ్ళంతా ఆమెను ఎలిమినేటర్ చేశారు. మాధురి ఎవరో తెలియదని శ్రీజ అన్నందుకు ఆమెను ఎలిమినేటర్ చేయలేదు. మాధురి ఇలాంటి చిన్న పిల్లల్ని పట్టించుకోదు, అలాంటి అవసరం ఆమెకి లేదు. కానీ శ్రీజ చిన్నపిల్ల, ఆమెకి మాధురి ఎవరో తెలియదా? ఆమెది వైజాగ్, ఆమె ఇంటి డోర్ నెంబర్తో సహా మాకు తెలుసు, ఆమె ఎవరో తెలుసు, వాళ్ళ ఫాదర్ ఎవరో కూడా మాకు తెలుసు, వాళ్ళ గురించి మొత్తం డేటా మా దగ్గరుంది. సరే, నిజంగానే ఆమెకు మాధురి ఎవరో తెలియదనే అనుకుందాం, దానికి అడిగే పద్ధతి ఉంటుంది కదా, ఆమెలాగా అడుగుతారా? మేడం మీరంటే నాకు పరిచయం లేదు మేడం, మిమ్మల్ని పరిచయం చేసుకోవాలని అనుకుంటున్నాడు అని అడగాలి. అక్కడ మాధురి అని నాగార్జున గారు అనౌన్స్ చేశారు. అక్కడున్న వాళ్ళంతా మాధురి మేడం వచ్చారని అన్నారు. పవర్ బ్యాంక్ వచ్చిందన్నారు. మాధురిని చూడగానే హౌస్లో కొంతమందికి చెమటలు పట్టేశాయి. బాబోయ్, ఈవిడ వచ్చింది, ఎలా మాట్లాడాలి, ఈమెను ఎలా తట్టుకోవాలి అని అందరూ హడలిపోతుంటే ఈమెకు మాత్రం ఆమె పేరు తెలియదా? హాయ్ మాధురి గారు అని అందరూ పలకరిస్తున్నారు. కానీ ఈమెకు మాత్రం పేరు అడగాలని ఎలా అనిపించింది? అంటే కావాలనే వెటకారం. మాధురిని నువ్వు ఎవరు అని అడిగితే క్రేజ్ పెరుగుతుంది, ఆమెను టార్గెట్ చేసినట్లు అవుతుంది, నాకు గుర్తింపు వస్తుందనే ఆమె మాధురిని పేరు అడిగింది తప్పితే మనస్ఫూర్తిగా కాదు. శ్రీజ చాలా అహంకారంతో అడిగింది, మిడిమిడి జ్ఞానంతో అడిగింది, అందుకే మాధురి నుంచి ఆన్సర్ అలా వచ్చింది. మాధురి బిగ్ బాస్ హౌస్లో వారం ఉంటుందా, 2 వారాలు ఉంటుందా అన్నది అనవసరం. మార్క్ క్రియేట్ చేశామా లేదా అన్నదే ముఖ్యం. తాను బిగ్ బాస్ వెళ్ళాలనే అనుకోలేదు, అటు నుంచి ఒత్తిడి వచ్చింది, వెళ్ళింది. అక్కడికి వెళ్ళింది కాబట్టి మార్క్ క్రియేట్ చేస్తుంది, ఫెయిర్గా ఉంది, కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది, తన మార్కు చూపిస్తుంది నా మాధురి అంటూ చెప్పుకొచ్చారు దివ్వెల మాధురి ప్రియుడు దువ్వాడ శ్రీనివాస్. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.